తడిసిన ప్రతి గింజను కొంటాం, రూపాయి తగ్గకుండా మద్దతు ధర చెల్లిస్తాం. వానాకాలం నుంచి సన్న వడ్లకు 500 రూపాయల బోనస్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమ్మ ఆదర్శ పాఠశాలలు, నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు, నిపుణుల సూచన మేరకే కాళేశ్వరానికి మరమ్మతులు. గత ప్రభుత్వ వ్యయాన్ని వృధా కానివ్వం. తెలంగాణ దశాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా, కేసీఆర్ సహా అందరికీ ఆహ్వానాలు. మంత్రిమండలి భేటీలో నిర్ణయాలు, వివరాలు వెల్లడించిన పొంగులేటి శ్రీధరబాబు, కోమటిరెడ్డి. నిన్న గత 2 నెలల తర్వాత మొదటిసారిగా ఈసీ అనుమతితో తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. దీనిలో ముఖ్యంగా ప్రధానంగా వచ్చిన అంశాలలో ధాన్యపు గింజలను కొనడం గురించి వచ్చిన అంశాలలో ముఖ్యంగా ప్రతి గింజను కూడా కొంటామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అదే ప్రకారంగా ప్రతిపక్షాలు రాజ్యాంగం చేస్తున్న 500 రూపాయల బోనస్, ఇది ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు తను గెలవకంటే ముందు హామీలు ఇచ్చిన హామీలలో ఉన్న 500 రూపాయల బోనస్ కూడా ఇప్పుడు ప్రతిపక్షాలకు ఒక జవాబు దొరికిందనే సాంకేతికం ఇక్కడ మనకు కనపడుతుంది. ఎందుకంటే రేపు వర్షాకాలం నుంచి సన్న బియ్యంకు కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కూడా నిన్న మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం చేసుకున్నట్లు జరిగింది. అదే ప్రకారంగా కాళేశ్వరానికి కూడా ఈ యొక్క కేంద్రం నుంచి వచ్చిన నిపుణుల బృందం ఏ విధంగా అయితే సలహాలు ఇస్తుందో ఆ ప్రకారంగానే కాళేశ్వరానికి మరమ్మతులు చేసి రేపు వర్షాకాలం నాటికి మళ్ళీ నీటిని విడుదల చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మనకు కనపడుతుంది. ఇక దశాబ్ది వేడుకలు, తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంలో ఈసారి తెలంగాణ ఇచ్చినది సోనియా గాంధీ గారు అని చెప్పి కాంగ్రెస్ పదే చెప్తున్న విషయంలో ఈసారి ఖచ్చితంగా సోనియా గాంధీని తెలంగాణకు పిలిపించి మన యొక్క తెలంగాణ దశాబ్ది వేడుకల్లో జరిగిన దానికి తనను పిలిపించి గౌరవించాలి, సత్కరించాలి ఘనంగా అని చెప్పి నిన్న కేంద్ర మంత్రి మండలి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. అదే ప్రకారంగా కేసీఆర్ సహా పలు ముఖ్య నేతలను కూడా ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలు చాలా ఘనంగా చేయాలని చెప్పి కూడా నిన్న నిర్ణయించడం జరిగింది. అదే ప్రకారంగా ఈ బోనస్తో దాదాపు ఈ సన్న బియ్యానికి ఏదైతే 500 రూపాయల బోనస్ ఉంటుందో నిన్న మంత్రిమండలి సమావేశంలో దానిపైన కూడా ఒక చర్చ జరిగింది. ఒక అంచనా వేశారు ఎంతవరకు దీనికి మనకు ప్రభుత్వానికి వ్యయం పడుతుందని చెప్పి అనుకుంటే దాదాపు 2000 కోట్ల రూపాయల భారం వరకు భారం పడుతుందని చెప్పి నిన్న మంత్రిమండలి అంచనా వేసినట్లు మనకు తెలుస్తుందన్నమాట. ఇది నిన్న మంత్రిమండలి సమావేశంలో ముఖ్యంగా తీసుకున్న నిర్ణయాలను మనము బ్యానర్ హెడ్డింగ్లో ఈనాడు పేపర్లో మనం చూడవచ్చు అన్నమాట.